అత్యంత ప్రతిష్టాత్మకంగా గత సర్కారు హయాంలో మొదలుపెట్టిన సచివాలయ నిర్మాణం ఖర్చు దాదాపు రెట్టింపైంది. ఈ మొత్తాన్ని చూసి ప్రస్తుత ప్రభుత్వం విస్మయం చెందింది. ఇంత వ్యయం ఎందుకైంది, ఏ దానికి ఎంతెంత వెచ్చించారనే పూర్తి వివరాలను ఇవ్వాలని ఆదేశించింది. ఈ విషయమై ప్రస్తుతం ప్రభుత్వంలో తీవ్ర చర్చ నడుస్తోంది. గత బీఆర్ఎస్ సర్కార్ హయాంలో మొదలుపెట్టిన సచివాలయ నిర్మాణం ఖర్చు దాదాపు రెట్టింపైంది. ఈ మొత్తాన్ని చూసి ప్రస్తుత ప్రభుత్వం విస్మయం చెందింది. ఇంత వ్యయం ఎందుకైంది, ఏ దానికి ఎంతెంత వెచ్చించారనే పూర్తి వివరాలను ఇవ్వాలని ఆదేశించింది. ఈ విషయమై ప్రస్తుతం ప్రభుత్వంలో తీవ్ర చర్చ నడుస్తోంది. నిన్న మొన్నటిదాకా సచివాలయ నిర్మాణ ఖర్చు వివరాలు తెలపాలంటూ సమాచార హక్కు చట్టం ద్వారా ఎవరు కోరినా బీఆర్ఎస్ సర్కారు మంజూరు చేసిన 617 కోట్ల రూపాయల జీవో కాపీనే చూపిస్తూ వచ్చింది రోడ్లు భవనాల శాఖ. తాజాగా మాత్రం ఖర్చు పెరిగిన అంచనాలను నివేదించింది. ఈ మొత్తాన్ని 1140 కోట్ల రూపాయలుగా పేర్కొంది. దీంతోనే పూర్తి వివరాలు ఇవ్వాలని ప్రభుత్వం సంబంధిత మంత్రి కోరినట్లు విశ్వసనీయంగా తెలిసింది. వాస్తవానికి సచివాలయ నిర్మాణ ఖర్చు ఎంత అన్నది తేలడం లేదు. ముందుగా వేసిన నిధుల అంచనా, తర్వాత వ్యయం విషయంలో ఇంకా స్పష్టత లేదు. R&B అధికారులు ప్రభుత్వానికి సరైన సమాచారం ఇవ్వడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. సమాచార హక్కు చట్టం ద్వారా కోరిన ఇదివరకు నిర్ణయించిన బడ్జెట్ గురించే చెబుతున్నారు తప్ప వాస్తవ అంచనాలు, కేటాయింపులు, వ్యయం వివరాలు లేదు. ఈ తీరు చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక అన్ని శాఖలు వాటిలో జరిగిన ఖర్చులపై దృష్టి పెట్టింది. ముఖ్యంగా R&B చేపట్టిన సచివాలయంపై నిశిత పరిశీలన చేస్తోంది. ఈ నేపథ్యంలోనే నిర్మాణ ఖర్చు అంచనాలను తెలుపుతూ ఆ శాఖ నివేదిక ఇచ్చినట్లుగా తెలిసింది. సచివాలయం నిర్మాణం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం 617 కోట్ల రూపాయలను మంజూరు చేసిందని, వాటిలో 588 కోట్లు ఖర్చు చేసినట్లు యూత్ ఫర్ యాంటీ కరప్షన్ సంస్థ సమాచార హక్కు చట్టం ద్వారా అడిగిన ప్రశ్నకు R&B శాఖ ఫిబ్రవరి 12న తెలిపింది. కానీ తాజాగా నివేదికలో మాత్రం సవరించిన అంచనాల మేరకు ఖర్చు 1140 కోట్లకు చేరిందని పేర్కొంది. ఈ నిధుల చెల్లింపునకు ప్రభుత్వానికి ఫైల్ పంపినట్లు తెలిపింది. ప్రభుత్వానికి నివేదిక ఇచ్చే సమయానికి 558.10 కోట్లు ఖర్చయ్యాయని, 13.15 కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్ లో ఉన్నాయని వివరించింది. సమాచార హక్కు చట్టం ద్వారా వివరాలు అడిగిన సంస్థకు R&B శాఖ ఫిబ్రవరిలోనే సమాధానమిచ్చింది. వాస్తవానికి సవరించిన అంచనాలను అధికారులు జనవరిలోనే ప్రభుత్వానికి ఇచ్చినట్లు తెలిసింది. అంటే సమాచార హక్కు దరఖాస్తుకు సమాధానం ఇవ్వకముందే ఈ అంచనాలు వచ్చినట్టు. కానీ అధికారులు దాన్ని తొక్కిపెట్టి తప్పుడు వివరాలు ఇచ్చినట్టు స్పష్టమవుతోంది. కొత్త సచివాలయం నిర్మాణం ప్రారంభమైన కొంతకాలానికి శాఖకు వచ్చిన ఉన్నతాధికారి ఇప్పటికీ విధుల్లో ఉన్నారు. అన్ని వ్యవహారాలను పర్యవేక్షించారు కూడా. ఆయనకు పూర్తి అవగాహన ఉండే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇచ్చిన నివేదికే అంతిమమా, ఇంకేమైనా పెరిగే అవకాశం ఉందా అనే ప్రశ్నలు వస్తున్నాయి. సవరించిన అంచనా 1140 కోట్ల రూపాయలకు చేరిందని నివేదించిన, గతంలో మంజూరైన 617 కోట్ల రూపాయల బిల్లులకు సంబంధించిన చెల్లింపులు అందులోనే కొంత పెండింగ్ ఉందని మాత్రమే తెలిపారు. అంచనా కంటే ఖర్చు పెరిగినప్పుడు బిల్లుల చెల్లింపులు కూడా అదే స్థాయిలో ఉందని చెప్పలేదు. పెరిగిన అంచనాల మేరకు 500 కోట్లకు పైగా చెల్లించాల్సి ఉందని స్పష్టమవుతోంది. మరోవైపు గత ప్రభుత్వ హయాంలో నిర్మాణ అంచనాల్లో సచివాలయ భవనం ఇతర కొన్ని పనులను మాత్రమే చేయాలని నిర్ణయించినట్లు తెలిసింది. అనంతరం వేరే శాఖలకు అప్పగించి నిర్మించదలిచిన మసీదు, గుడి, చర్చ్, ఇతర రోడ్లు సహా మరికొన్ని పనులు కూడా R&Bనే చేపట్టింది. దీంతోనే సచివాలయ నిర్మాణ ఖర్చు పెరిగినట్లు అధికారుల ద్వారా తెలుస్తోంది. అయితే నిర్మాణ వ్యయం అంచనాలన్నీ గతంలోనే పెరిగినప్పటికీ R&B అధికారులు మాత్రం పాత అంచనాలు, నిధుల కేటాయింపు, ఖర్చును మాత్రమే ఇప్పటిదాకా చెబుతూ రావడం చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ ప్రభుత్వం సచివాలయ నిర్మాణం ఖర్చు అంశాలపై దృష్టి సారించడంతోనే నిర్మాణ అంచనాలు పెరిగినట్లు తెర మీదకు వచ్చింది.